నేను సువార్త చెప్పిన అన్యుడు ఇతను. నేను పరిచర్య చేసే దగ్గర ఒక షాప్ పెట్టుకున్నాడు. ఈయన పేరు వెంకటేశ్వర్లు అన్యజనుడు. ఏంది, ఒకరోజు 3 ప్రార్థనలో ఉంటే దేవుడు ఈయన స్వరాన్ని వినిపించాడు నా చెవులకి. అప్పుడు లేచి వెళ్ళి ఈయన గల్దిచ్చాను. ఆ షాప్ దగ్గర కూర్చొని సువార్త చెబుదాం ట్రై చేసి తడవకొకడు వస్తున్నాడు. కేజీ కందిపప్పి, 1/2 కేజీ ఉప్పి, బీడీ కట్ట ఒకటి, సిగరెట్ పెట్టి ఒకటి అని తడవకొకడు వస్తున్నాడు. ఇందిరాన్ని అని చెప్పేసి సువార్త చెప్పకూడదు జడగొడుతున్నారు వీళ్ళని. ఇతన్ని ఫ్రెండ్షిప్ చేసుకొని చిన్నగా చెంబుకు తీసుకెళ్ళి చెప్పి ఇతనికి సువార్త. మీరు నమ్ముతారో నమ్మరు, సాక్షి ఏదని చెప్పాయా? అదే ఆడకు తీసి చెంబుకి ఏం లేదు, ఆ వంకతో తీసుకెళ్ళి ఆడ తాటి బొత్తుంటే దాని మీద కూర్చోబెట్టి యేసు ప్రభు ఎందుకు దేవుడు, ఏం సంగతి, మూలాలేంది, అసలు కథా కమామేషం మొత్తం చెప్పి ఫైనల్ చేస్తే ఈ ఆత్మ రక్షించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. పోతీఫెర ఇంట్లో పెడితే శుభ్రంగా ఇంకొకటికి ఆ ఛాన్స్ వస్తే స్వాహ, ఇల్లు స్వాహ, భార్య స్వాహ. అంత మనిషి సైకాలజీ అంతా యూజ్ అండ్ త్రో కదా. వాడు వదిలేయి, నీ వాడకమేందో అవతలవాడికి చూపించు అంతే. తర్వాత ముంచేసాయి, దెబ్బేసాయి, ఏం పర్వాలా, వాడు వదిలేయి. యోసేపు అలా లేడు. యోసేపు నమ్మకంగా ఉన్నాడు. బాయ్ ఎట్లున్నాడు? నిద్రపోతున్నాడా? నమ్మకంగా ఉన్నాడు. ఏంది అడుగుతున్నా? ఇందాక ఇటు చూడాలి, నాకెళ్ళి చూడాలి. పని అప్పచెబితే పనిలో నమ్మకంగా ఉన్నాడు, ఇల్లు అప్పచెబితే ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, జైల్లో పడేస్తే జైల్లో నమ్మకంగా ఉన్నాడు. పోతీఫెర ఇంట్లో నుంచి జైలుకి, జైలు నుంచి ఫరో ఇంటికి పోతే ఫరో ఇంట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకత్వాన్ని చూసి 3 స్థలాల్లో ఎక్కడికి పోయినా బానిసగా పోతాడు, అధికారి అవుతాడు. జైల్లో ఖైదీగా పోతాడు, అధికారి అవుతాడు. ఫరో దగ్గర కూడా ఒక ముద్దాయిగానే పోతాడు, ఒక బానిసగానే పోతాడు. అక్కడ పోయి ఫరోకే ఫరో అయిపోతాడు. నమ్మకత్వం. అప్పజెప్పిన దాన్ని నమ్మకంగా నెరవేర్చడం అనేది ఉండదు కొంతమందికి. మనిషి ముందు ఒక విధంగా, మనిషి వెనక ఒక విధంగా నటన జీవితం. ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు అన్నది వాక్యం. కానీ కొంతమందికి ఆ నిష్కాపట్యం అనేది ఉండదు. అంతరంగంలో కపటం, ఇదొక చీకటి. ఇప్పుడు ఈరోజు దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. సరే, నువ్వు ఏ దరిద్రంలో కూర్చున్నావో, కూలబడ్డావో, అయితే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా. నీ అంధకారం నుంచి నిన్ను విడిపించడానికి ఆశ్చర్యకరమైన నా వెలుగు నీ మీదికి పంపుతున్నాను. ఆశ్చర్యకరమైన నా వెలుగు, యెహోవా మహిమను నీ మీదికి పంపుతున్నాను. ఎందుకు నాయనా నా మీదకి పంపుతున్నావు చండాల పొడిని అయితే? ఎందుకు నాయనా నా మీద పంపుతున్నావు చండాలపు దాన్ని అయితే? నేనే మంచిదన్నా, మంచోన్నా, నా మీద ఎందుకు పంపుతున్నావయ్యా? అయ్యా, ఒక భక్తుడు పాడాడు, ఇక్కడ నువ్వు బలవంతుడివా బలహీనుడివా అనేది తర్వాత సంగతి, నీ బలహీనతలు నువ్వు గుర్తించావా లేదా అన్నది నాకు పాయింట్. గుర్తించానయ్యా. ఏం గుర్తించావు? ఏ కోశాన కూడా నీకు యోగ్య ప్రవర్తన నా యొద్ద లేదు నాయన. ఉందా? దేవుని ముందుకు వచ్చి జెన్యూన్గా ఉండాలి. నువ్వేదో అనుకుంటున్నావు కానీ పనికొచ్చే శాల్తీ కాదయ్యా ఇది. బలహీనున్నాయా, నాకు అర్హత లేదు, యోగ్యత లేదు. ఒకప్పుడు యోగ్యుడని ముందుకు పరిగెత్తాడు 40 ఏళ్ల వయసులో. 80 ఏళ్ళకి దేవుడు దర్శించి నిన్ను తీసుకెళ్ళి వాడుకుంటానంటే యోగ్యత లేదన్నాడు, అర్హుణ్ణి కాదన్నాడు. ఎవరు? యోగ్యుణ్ణి అని తగుదనమ్మా అని ముందుకు పరిగెత్తినప్పుడే వెనక్కి నెట్టాడు. యాడికి నెట్టాడు? ఐగుప్తు నుంచి మిద్యానుకు నెట్టాడు. మిద్యాన్లో 40 ఏళ్లలో ఈ పైత్యం అంతా వదిలిపోయి ఇక పనికిరామని ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు రమ్మన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎవరు ఆయన? ఆహా, మీరు రైట్. కాబట్టి బిడ్డలారా, నా తండ్రి, నేను అంధకారంలో కూర్చున్నాను, నాకు అర్థమైంది.
నీ సన్నిధికి వస్తున్నప్పటికీ కూడా కొన్ని విషయాలలో నేను అంధకారంలోనే ఉన్నాను. నాకు నేనే ప్రయోజనకారిగా కాక నాకు నేనే అపకారిగా ఉన్నప్పుడు ఇతరులకు ఉపకారిగా ఎలా మారగలుగుతానయ్యా? నాకు నేనే అపకారిగా ఉన్నప్పుడు ఇతరులకు ఉపకారిగా నేను ఎట్ట మారుతాను? నేను ఎందుకు పనికొస్తాను? అన్నావా? గుర్తుపట్టావా? ఏంటిది? ఎదుటోళ్ళ తప్పులా? ఎంతమంది గుర్తుపట్టారు? ఎవరు బ్రతుకు వాళ్ళు చెప్పండి, చేతులు ఎత్తండి. నా జీవితం నాకు తెలుసు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యథార్థ హృదయం. నేను 2 చేతులు ఎత్తుతా. ఆ అనుకోళ్ళు చేతులు ఎత్తాడులే. నీ జీవితం నీకు తెలియద్దా? మంచోడివను పెద్దనో, గోడ కానుకొని కూర్చున్నావు. మంచోడివను. నేనైతే మంచోడు కాదే కదా. నన్ను మరి చెయ్యి ఎత్తావు ఎందాక మరి. సేవకుల సంగతి తెలుగు. దేవునికి స్తోత్రం కలుగును. ఏ మంచి, అందరం కేవలం బలహీనులు. అయితే ఇక్కడ తేడా ఏంటంటే కొంతమంది గుర్తుపట్టారు, కొంతమంది గుర్తుపట్టల. గుర్తు పట్టినోడు దేవునికి ఇష్టడవుతాడు, గుర్తు పట్టనోడిని దేవుడు పక్కన పెడతాడు. నువ్వు చాలా మంచోడి మంచిదాన్ని, నాకు పనికిరావాడు కూర్చో అంటాడు. అయ్యా నేను అయోగ్యుడిని, అపాత్రుని, అయోగ్యురాలని ప్రభువా, నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి నాయనా అంటే, నార్మల్ దా నేను నిన్ను బలపరుస్తా లేదా? ఆ చీకటి నేను తొలగించి నేను నీకు వెలుగునిస్తా లేదా? నేను నిన్ను అభిషేకిస్తారా? నీకు బలాన్ని ఇస్తారా? నువ్వు బలహీనుడివే, బలహీనరాలివే నాకు తెలుసు. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటిరి కానీ, ఎక్కడుందో ఆ వచనం తీస్తే గ్రేటే. మీరు మంచినీళ్ళు తాగేసరికి తీయాలి. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటిరి కానీ అన్నాడు. ఒకటి కానీ నేనే తీస్తా, లేకపోతే 2:30 పత్రికల్లో ఉంటుంది క్లూ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పలేదుగా? దావీదన్న తీస్తాడు. ఏడున్నాడు? ఏమండి, ఎంత అద్భుతమైన మాట అంటే, మీరు చీకటిలో ఉన్నారనేది ఇందాక చదివాం. అసలు ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అసలు మీరే చీకటి. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటిరన్నాడు. ఏమన్నా పేతురు రాసిన పత్రిక వెళ్తారా? దొరకలేదా? ఎఫ్ఎస్సి పత్రిక 5:8. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అది కూడా అండర్లైన్ చేసుకోండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, అబ్బా, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అది అసలు చీకట్లో ఉంటాం కదా, అసలు మీరే చీకటి అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, చీకటి తనకే నష్టం కలుగజేసిద్దా? కమ్మిన చోటెల్లా నష్టం కలుగజేసిద్దా? చీకటి తనకే నష్టం కలుగజేయదు. చీకటి కమ్మిన చోటెల్లా నష్టమే. అంటే ఆ పరిసరాలన్నీ కూడా సమస్యాత్మకమే. ఒకప్పుడు మీరే ఒక పెద్ద సమస్య. ఒకప్పుడు మీరే ఇతరులను నష్టపుచ్చారు, నాశనం చేశారు, పాడు చేశారు, బలహీనపరిచారు, ఇబ్బంది పెట్టారు. ఒకప్పుడు మీరే చీకటి. 2 చోట్లేమో మీరు చీకట్లో ఉన్నారంటాడు, ఒక చోటేమో అసలు అచ్చంగా మీరే చీకటి అంటాడు. ఇప్పుడైతే ఏమన్నాడంటే, మీరు ఆయన వెలుగులోకి వచ్చారు. ఇదే మాట పేతురు పత్రిక, ఆశ్చర్యకరుని వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారంట. కాబట్టి బిడ్డలారా, ఇక్కడ చీకటి కాని వెలుగు అయినవాడు ఎవడూ లేడు. అందరం చీకటే. చీకట్లో ఉన్నాం, చీకటి అయి ఉన్నాం. అంటే ఇతరులకు కూడా సమస్యాత్మకమైన బతుకులు మనవి. అలాంటిది మనల్ని చేతబట్టాడు ఆయన. చేతబట్టి అంటున్నాడు, ఇదిగో చీకటి అయి ఉన్నవాడా, చీకటి అయి ఉన్నదానా, ఇదిగో నేనే నీ మీదికి వస్తున్నాను, ఇప్పుడు నువ్వు వెలుగవుతావు. ఒకప్పుడు ఇతరుల సమస్యలకు కారణమైన నువ్వే ఇప్పుడు ఇతరుల సమస్యలకు పరిష్కారం అవుతావు.
ఇది నీవు, నీకు, నువ్వు అని ఏకవచన సంబోధన చేశాడు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చిందల్లా నీకు అన్నాడు. అయితే ఇదే విధంగా భక్తులందరినీ కూడా పిలిచాడు దేవుడు. అయితే వాళ్ళ బలహీనతలను వాళ్ళు గుర్తెరిగి, వాళ్ళ అయోగ్యతను వాళ్ళు గుర్తెరిగి యథార్థంగా దేవుని ముందుకొచ్చి వాళ్ళ లోపాలు ఒప్పుకొని ఆయన ఆశ్రయించినప్పుడు వాటన్నిటిని తన రక్తంతో కడిగి వారు ఎక్కడెక్కడైతే వీక్ అవుతున్నారో అక్కడ వాళ్ళకి ఆశ్చర్యకరమైన బలమునిచ్చి ఈ బలహీనుల్ని బలవంతుల్ని చేసి నిలబెట్టాడు ఆయన. నిలబెడతాడు, నిలబెట్టబోతున్నాడు ఆయన. అది పాయింట్. ఇక్కడ అందరము బలహీనులు. కానీ ఆశ ఉందా? చీకటిగా ఉండకూడదు, వెలుగుగా ఉండాలని, ఇతరులకు నష్టకరంగా కాదు ఇతరులకు లాభకరంగా నేను బ్రతకాలని ఆశ ఉందా? అట్లయితే నువ్వు ఆయన ఆశ్రయించవచ్చు. నిన్ను తప్పనిసరిగా ఆ విధంగా వెలిగిస్తాడు. ఇందులో చదువుకున్నోడు, చదువు లేనోడు, స్త్రీ, పురుషుడు, యవ్వనుడు, చిన్నోడు అన్న భేదం లేదు. పసిబిడ్డల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఆయన యొద్దకు వచ్చి ఆయన వెలుగుతో నింపబడితే ఆయన కార్యముల కొరకు నిన్ను తేజరిల్ల చేసి వాడుకుంటాడు. ఇందుకు తిరుగులేదు. ఓకేనా? ఇంతవరకు ఒక భాగం సంపూర్తి అయింది. అసలు మనం ఏమై ఉన్నామో అక్కడ చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి? వెలుగు నీకు వచ్చి ఉన్నది. లెమ్ము అంటే కూలబడ్డ చోట నువ్వు ఉండవాకు, అక్కడి నుంచి నువ్వు బయటకు రా. ఇప్పుడు ఏం చేయాలి? కదలాలి, బయటకు రావాలి. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ఆగు చెబుతా. ఎక్కడికి రావాలో నేనే చెబుతా. వెలుగులోకి నువ్వు రావటం కాదు, అక్కడ ఏముంది? నీ మీదికి వచ్చిందని ఉంది. ఓకేనా? దేవుని మహిమ నీ మీద ప్రకాశించింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఆ మహిమ ప్రకాశించింది, చీకటి నిన్ను వదిలింది గనక ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి కదలాలి అన్నాడు. లెమ్ము అన్నాడు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ జాగ్రత్త వినండి. ఆ తర్వాత అన్నాడు చూడుము అన్నాడు. ఏమన్నాడు? చూడుము అన్నాడు. ఏం చూడాలి అంటే జనములను చూడు అన్నాడు. ఎందుకు చూడాలంటే జనములను చీకటి గమ్ముతుంది చూడన్నాడు. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పటిదాకా ఏమన్నాడంటే నువ్వు చీకట్లో ఉన్నావు అన్నాడు. ఇప్పుడు నీకు వెలుగు వచ్చిన తర్వాత, ఇప్పుడు నువ్వు వెలుగైపోయావు కదా, ఇప్పుడేమన్నాడు తెలుసా? జనములను చూడు, జనములను చీకటి కమ్ముచున్నది చూడు అన్నాడు. దేవుడు మనల్ని వాడుకోవాలనుకున్నప్పుడు సోదరా, కొన్నిటిని మనకు చూపిస్తాడు ఆయన. కొన్ని సన్నివేశాలని, కొన్ని సందర్భాలని మనకు తారసపడేటట్టు చేస్తాడు. చేసి అక్కడ మన బాధ్యతను, మనం నెరవేర్చవలసిన కార్యాన్ని మనకు బోధపరుస్తాడు. అలా మనల్ని సిద్ధపరిచేటప్పుడు దేవుడు కొన్నిటిని చూడమని మనకు పిలుపునిస్తాడు. ఒకప్పుడు నేను అంధకార సంబంధిని, నేను చీకటిని, నేను వెలుగులోకి వచ్చాను. దేవుని వెలుగు నా మీదకి వచ్చింది. వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నది ఏమిటంటే, నువ్వు వెలిగింపబడ్డావు, నువ్వు వెలుగయ్యావు, నా ఆశ్చర్యకరమైన వెలుగులో నడుస్తున్నావు నా కుమారుడా, ఇప్పుడు లోకాన్ని చూడన్నాడు. ఒకప్పుడు లోకాన్ని చూశాను, అది నాకెంతో ఇంపుగా ఉండింది. ఒకప్పుడు లోకాన్ని చూశాను, అది నాకెంతో మజా ఇచ్చింది. ఒకప్పుడు లోకాన్ని చూశాను, ఆహా ఓహో అని మునిగి తేలాను. ఎందుకంటే నేను లోకం మొత్తం చీకట్లోనే ఉన్నాం కాబట్టి. ఇప్పుడు అందులో నుంచి బయటికి తెచ్చి నా మీద ఆయన వెలుగు ప్రకాశింపజేసి నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చిన తర్వాత, నా మనోనేత్రాలు వెలిగించిన తరువాత ఇప్పుడు చూడమంటే లోకాన్ని చూస్తే ఏడుపు వస్తుంది. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది మీకు? ఒక వింతైన విషయం చెప్పనా? కొంతమంది వెలుగులోకి వస్తారు, వెలిగింపబడతారు, తామే వెలుగై ఉంటారు కానీ చూడరు. అక్కడ ఇంకొక ఆజ్ఞ ఏం చెప్పాడు? చూడరు.
చూస్తే ఏం జరిగిద్దంటే భారం వచ్చిద్ది. సత్యం పక్షంగా తెగించి మాట్లాడి చాలామందికి శత్రువునయ్యా నేను. ఎందుకలా అయ్యాను? నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతన ఉంది కదా. ఎవరు ఏ బోధలు ఉంటే నాకెందుకు, ఎవడు ఏది బోధించుకుంటే నాకెందుకు, అసలు బోధల జోలికి ఎందుకు, సిద్ధాంతాల జోలి ఎందుకు? ఒక ప్రశ్న. కానీ ఏం చేద్దాం, దేవుడు నాకు అది చూపించాడు. చూడు, ఏమి బోధింపబడుతుందో చూడు, ఏమి నేర్పింపబడుతుందో చూడు, ఏది ప్రజలను ప్రభావితం చేస్తుందో చూడు. దయ్యముల బోధ విస్తరిస్తుంది, సత్యమునకు భిన్నమైన బోధ వ్యాపిస్తుంది. దానికి అడ్డు తగలాలి. నాకేందో ఏడాడ తేడా బ్యాచ్ అంతా నా దగ్గరికి వచ్చేవాడు. భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు, మనుషుడెవ్వడును గ్రహింపడు గాని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనుషుడెవడు గ్రహింపడు అంటే మనుషులకు అర్థం కాదని, కానీ అతడు దేవుని ఆత్మ మూలముగా మర్మములను పలుకుచున్నాడు అన్నాడు. మరి ఇప్పుడు ఈ వచనాలేమో నన్ను ప్రశ్నిస్తున్నాయి. వాడేమో ఒకటే వాదన, అప్పుడు అర్థమైంది ఇప్పుడు ఎందుకు కావు అంటే ఈ దేవుడు భాష కాదు, ఏం కాదు, ఒట్టిదే దయ్యాలు బట్టి గోల్ చేస్తున్నారని ఒకడు, ఒట్టిదే పిచ్చి పిచ్చి కేకలన్నీ వెర్రిమొర్రి కేకలన్నీ వేస్తున్నారని ఇంకొకటి. ఇట్లా వచ్చినోడల్లా వాగుతుంటే ఈ సరుకంతా నా దగ్గరకు వస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, చూడము, ఏం చూడము, బోధలు చూడము, వాటి బాధలు చూడము. మరి ఇప్పుడు నేనేమి చేయవల? సత్యము చేతబట్టి ఖడ్గము జుళిపించాలి. మరి కొంతమందికి నచ్చనే ఏడిశారు. జస్ట్ మచ్చు తునకలాగా ఒకటి చూపించాట్లా దేవుడు ఎలా చూడమంటాడో అలాగే లోకములో నశించిపోతున్న ఆత్మలను చూపించాడు. ఏం చూపించాడు? నశించిపోతున్న ఆత్మలను చూపించాడు. అధోగతిలో ఉన్న సంఘములను చూపించాడు. దిగజారిపోతున్నటువంటి సంఘ విలువలను చూపించాడు. మూతపడుతున్న మందిరాలు చూపించాడు. నీకు కూడా చూపిస్తున్నాడు, నీకు చూపిస్తున్నాడు, నీకు చూపిస్తున్నాడు, నీకు చూపిస్తున్నాడు. ఎంతమంది దైవజనులు ఉన్నారో, ఎంతమంది విశ్వాస గణంలో సేవాసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చూపిస్తున్నాడు దేవుడు. చూడండి, అన్యజనులు ఎలాగోనో కేకలు వేయుచున్నారో చూడండి, లోకాన్ని చీకటి ఎలా ఆవరించిందో చూడండి, మత ఉన్మాదం ఎంతగా పెట్టరేగిపోతుందో చూడండి. ఇందులో మీ కర్తవ్యం, మీ బాధ్యత లేదా? అసలు చూస్తేగా ఉండటానికి. చూసిన ప్రతి ఒక్కడికి ఏం జరిగిద్దో తెలుసా? నెక్స్ట్ బాధ్యత గుర్తొచ్చిద్ది, భారం ఏర్పడిద్ది. ఈ మధ్యకాలంలో కొంతమంది లా చదువుతున్న స్టూడెంట్స్ని కొంతమందిని నేను ప్రశ్నించాను, ఎందుకు లా చదువుతున్నావని. అందులో మెజారిటీ నాకు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? నా తండ్రికి అన్యాయం జరిగింది, నా కళ్ళారా నేను చూశాను, లాయర్లే మోసం చేశారు, నా తండ్రి చెయ్యని నేరం చేసినట్టు ఒప్పించి నిష్కారణంగా 5 సంవత్సరాలు జైలు పాలు చేశారు నా తండ్రిని. నాకు తండ్రి ప్రేమను దూరం చేశారు. జరిగింది ఒకటి, కానీ నా తండ్రి నెత్తి మీద వేశారు దాన్ని, కొట్టి ఒప్పించి. లాయర్లను నమ్మితే డబ్బులు తీసుకొని మోసం చేసి, వంచన చేసి నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు. నా గుండెల్లో భారమైందన్నా. ఈ దుర్మార్గులు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది యథార్థవంతులైన లాయర్లు ఉన్నారు, కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, నమ్మినోడిని నిలువున గొంతు కోసే దుర్మార్గులు. కొంతమంది నీతిమంతులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, జాగ్రత్తగా చేసేవాళ్ళు ఉన్నారు, నమ్మి ఆశ్రయిస్తే వానికి న్యాయం చేసేవాడు ఉన్నాడు. కొంతమంది నిలువున గొంతు కోసేవాళ్ళు ఉన్నారు, పేరుకి లాయర్లే కానీ ఒట్టి లయ్యర్లు. అందరూ కాదు, కొందరు. యథార్థవంతుల్ని నేను అనట్లే, ఈ లయ్యర్లను అంటున్నాను నేను. చాలామంది చెప్పిన సాక్ష్యం గుండె వేదన పొంది, నేను ఇప్పుడు లా చదువుతున్నానన్నా, సెకండ్ ఇయర్ అన్నా, అదన్నా ఇదన్నా అని చెప్పిన వాళ్ళని చాలామందిని చూశాను నేను.
అంటే ఏం ఏర్పడింది? తనకు జరిగిన అన్యాయం, తన పరిస్థితులు ఎరిగే, తనకు జరిగిన మోసం ప్రాక్టికల్గా అనుభవించినందున బాధ్యత ఏంటో తెలిసింది, భారం ఏర్పడింది. ఒకప్పుడు నేను విగ్రహారాధికుండండి, సిద్ధాంతాల పేరుతో, వాస్తుల పేరుతో, జాతకాల పేరుతో, గ్రహదోషాల పేరుతో చాలా మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నా. చేతబడుల పేరుతో, మంత్రాల పేరుతో చాలామందిని నమ్మి డబ్బులు పోగొట్టుకున్నా. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత సత్యం అర్థమైంది. ఇవన్నీ భయపడే మనుషుల్ని భ్రమ పెట్టడానికి చేసే మోసాలు తప్ప, అన్యాయంగా అమాయకులను దోచుకునే విధానాలు తప్ప వాస్తవాలు కాదని ఎరిగి మొత్తాన్ని ఊతిగారేయటం మొదలుపెట్టా. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పకపోతే ఎవరు చెబుతారు? నాకు భారం వచ్చింది, అయ్యయ్యో నేను నా కుటుంబం ఇంత భ్రష్టు పట్టాం కదా, ఇలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు కదా, ఇంకా మోసపోకూడదు, వాళ్ళు మోసపోతే నేను చూస్తా ఊరుకోలేను. కాబట్టి నేనేం చేయాలా? దొరికినోడు కల్లా చెప్పాలా. ఏమని చెప్పాలా? ఏవైతే ఇప్పుడు మంచి బిల్డింగులు అండి, చక్కని బిల్డింగులు కట్టుకొని నిలువున కూల్చేసుకున్నారండి. ఎందుకురా ఇంత మంచి బిల్డింగ్ కూలుస్తున్నారంటే వాస్తు దోషం అంట, ఏదో తేడా వచ్చిందంట, నిలువున కూల్చేస్తున్నారు. కష్టార్జితం ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని లక్షలు అవుతుంది, కానీ ఒక్క మాటతో నిలువున కూల్చేస్తున్నారు. బలియగా ఇంకా కోలుకుంటాడా? పాపం ఇల్లు కట్టుకోవటం అనేది ఒక మనిషి కళ. సత్యలోపు అంత గూడేసి నా బిడ్డలకి పోవాలనుకుంటాడు. అలాంటి ఇల్లు ఒక వాస్తు అనే పేరుతో నిలువున కూల్చేస్తుంటే ఎంత అన్యాయం జరుగుతుంది వాళ్ళకి. నేను అది పొందాను కనుక అలా అన్యాయం అయిపోతున్నాడని నేను చూస్తే తట్టుకోలేను. రక్షణ ఇవ్వలేని వాటిని ఆశ్రయించి వాటి చుట్టూ తిరిగి ఏమీ పొందలేక బలయ్యాను కనుక ఇప్పుడు ప్రజలు వాటి చుట్టూ తిరిగి పాపం అమాయకంగా బలవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే వాళ్ళని ఏ విధంగానైనా సత్యంలోకి నడిపించాలి, రక్షణలోకి నడిపించాలని అన్యజనులను చూసినప్పుడు ఒక భారం. ఇదంతా నేను మీకెందుకు చెబుతున్నాను? నువ్వు కూడా చాలా చూస్తున్నావుగా. ఒకప్పుడు నువ్వు రక్షణ ఎరుగక నశించిపోయే స్థితిలో ఉంటే ఏ తల్లిలో వచ్చి నీకు సువార్త చెప్తే నువ్వు నమ్ముకున్నావుగా దేవుణ్ణి. మరి నీ చుట్టూ నశించిపోతున్న వాళ్ళు, నీ బంధువుల్లో, వీధుల్లో, నీ వాడలో, సమాజంలో చాలామంది నాశనం అవుతుంటే ఇంత భారం ఉంది అక్క నీకు? అన్నా ఎంత ఉందా? ఉంటే ఆగవన్నాయ్. నిన్ను ఆపటం ఎవడి వల్ల కాదు. లోపల భారము ఏర్పడితే బాధ్యత గుర్తొస్తుంది. ఈ రెండు జరగాలంటే ముందు సమాజాన్ని కరెక్ట్గా చూడాలి. ఎలా చూస్తే అర్థమైంది? నువ్వు చీకట్లో కూర్చుంటే కాదు, ఆ వెలుగు పొందుకొని చూడాలి. ఆయన వాగ్దానం ఇచ్చాడు, రా నీ మీద నా మహిమను ప్రకాశింపజేస్తున్నాను చూడు ఇప్పుడు లోకాన్ని. అంటే లోకాన్ని చూస్తే ఆయనకు అర్థమైంది, జనములను చీకటి కమ్ముచున్నది. అయ్యో దేవా, జనములు చీకట్లో కూర్చున్నాయి, నశించిపోతున్నాయి ప్రభువా. మరి ఏమిటి పరిస్థితి అంటే ఆ కింది వచనాల్లో అంటున్నాడు, ఏమనంటే ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, నువ్వు నిలబడు, జనములు నీ వెలుగునకు వచ్చేటట్టు నేను చేస్తాను అంటున్నాడు ఆయన. అర్థమైందా? నువ్వు నిలబడు, జనములు నీ వెలుగుకు వచ్చేటట్టు నేను చేస్తా అంటున్నాడు. ఇప్పుడు సేవకుల దగ్గర నుంచి వద్దాం. 4 ప్రాంతాల్లో నువ్వు చేస్తున్నావు. సత్యలోపు 40 ప్రాంతాల్లో చేయొచ్చు. 40 మందిని తయారు చేసి వదలవచ్చు. కానీ జనములను చూడట్లేదుగా నువ్వు. జనములను ఏం గమ్ముచున్నదో, గ్రామాలను, పట్టణాలను, పల్లెలను ఏమి గమ్ముచున్నదో నువ్వు చూడట్లేదు కదా. అందువల్ల నువ్వు అరాకొరలో ఆగిపోయావు, నీ దగ్గర ఉన్నోళ్ళను కూడా సిద్ధపరచలేకపోయావు. అట్లా కాకుండా నువ్వు వాటిని గమనిస్తే నువ్వు అరాకొరలో ఆగిపోవు, నీ దగ్గర ఉన్నోళ్ళను కూడా సిద్ధపరచక ఉండలేవు. నువ్వు పరిగెత్తుతావు, పరిగెత్తే వాళ్ళని తయారు చేస్తావు. దైవజనమా, అది రూల్. 2-3 చోట్లేంది నీ సేవ? 2-3 చోట్లేంది నాన్న నీ సేవ? ఉత్పత్తి చేయాలి. ఒక 100 మంది సంఘం నువ్వు కట్టుంటే ఆ 100 మందిలో కనీసం 10 మందిని నువ్వు దేవుని కొరకు సిద్ధపరిస్తే, 10వ భాగం 10 మంది బిడ్డల్ని
దేవుని కొరకు ఆత్మల భారంతో నింపి, మిషనరీల భారం నింపి, ఆత్మల కొరకు నీకెంత తపనుందో వారికి వంట పట్టించి 10 మందిని నువ్వు సిద్ధపరిచి వదిలితే 10 ప్రాంతాలు పట్టబడవా? 10 ప్రాంతాలు అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావా? నా సోదర సేవకులు ఇంకా అక్కడ కూర్చున్నారు, ఆడు కూర్చున్నారు, లైవ్లో వీక్షిస్తూ ఉంటే అందరికీ చెబుతున్నా, మళ్ళీ మీరు వాళ్ళకి వెళ్ళి చూడవకండి దోషుల్లాగా. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, కాస్త తిప్పలు పడుతున్నారు. దేవునికి స్తోత్రం. కర్తవ్యం చెప్తున్నాను నేను. వీళ్ళు కూడా దైవజనులే. వీళ్ళు దేవుని కృపను బట్టి నువ్వు ఎన్ని పరిచర్యలయ్యా? అయ్యా ఇందులో చెప్పు. ఈయన పేరు చెప్పు. జాన్ రాజు పాస్టరా? 5 ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నా. అదండి సంగతి. 5 ప్రాంతాల్లో తయారయ్యారా? నీ దగ్గర ఎవరైనా? ఇద్దరు దైవజనులు తయారయ్యారు. 5 ప్రాంతాల్లో చేస్తున్నాడు. 2 ఏమో ఇద్దరు చూసుకుంటారు, 3 ఆయన నడుపుతున్నాడు ఒక సండే. అది ఎన్ని సంవత్సరాలయా? 10 సంవత్సరాలు. 10 ఏళ్లలో ఒక 5 ప్రాంతాలు, ఒక 2 దైవజనులు. ఓకేనా? రైట్. దావీదు ఏం చేస్తున్నాడు బయట? నీ దగ్గర ఎంతమంది లేచారా? 10 మంది సేవకులు. పెద్దగా చెప్పు. 10 మంది సేవకులు. నేను సువార్త చెప్పిన అన్యుడు ఇతను. నేను పరిచర్య చేసే దగ్గర ఒక షాప్ పెట్టుకున్నాడు. ఈయన పేరు వెంకటేశ్వర్లు, అన్యజనుడు. ఒకరోజు 3 ప్రార్థనలో ఉంటే దేవుడు ఈయన స్వరాన్ని వినిపించాడు నా చెవులకి. అప్పుడు లేచి వెళ్ళి ఈయన గల్దిచ్చాను. ఆ షాపు దగ్గర కూర్చొని సువార్త చెబుదామని ట్రై చేసి తడవకు ఒకడు వస్తున్నాడు. కేజీ కందిపప్పి, 1/2 కేజీ ఉప్పి, బీడీ కట్టు ఒకటి, సిగరెట్ పెట్టి ఒకటి అని తడవకు ఒకడు వస్తున్నాడు. ఇందిరాని చెప్పి సువార్త చెప్పకూడదు, జడగొడుతున్నారు వీళ్ళని ఇతన్ని ఫ్రెండ్షిప్ చేసుకొని చిన్నగా చెంబుకు తీసుకెళ్ళా. చెంబుకు తీసుకెళ్ళి చెప్పి అతనికి సువార్త. మీరు నమ్ముతారో నమ్మరా? సాక్షి నిజం చెప్పాయా? నిజమే పాస్టర్. అది ఆడకు తీసి చెంబుకి ఏం లేదు, ఆ వంకతో తీసుకెళ్ళి ఆడొక తాటి బొత్తుంటే దాని మీద కూర్చోబెట్టి యేసు ప్రభు ఎందుకు దేవుడు, ఏం సంగతి, మూలాలేంది, అసలు కథా కమామేషం మొత్తం చెప్పి ఫైనల్ చేస్తే ఈ ఆత్మ రక్షించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అలా దేవుని రక్షణ అనుభవంలోనికి వచ్చినటువంటి ఈ బిడ్డ 10 మంది దైవజనులను దేవుని కృపలో సిద్ధపరిచాడు. దైవజనులకు ఒక ఛాలెంజ్ నాయన, దైవజనులకు ఒక సవాల్. పెద్ద మినిస్ట్రీలు, బిల్డప్లు, పేరు గొప్పలు మనకు వద్దు. నా తోటి సేవకులకు, నన్ను వెంబడించే సేవకులకు కూడా చెబుతున్నా, తండ్రి సన్నిధి అనే ఒక టైటిల్ని ఎక్స్పోజ్ చేయాలి, దాన్ని బాగా ధ్వజంలా ఎత్తాలనే రూల్ ఏం లేదు. తప్పుడు సాక్ష్యం లేకుండా, వాక్య విరుద్ధమైన బోధ చేయకుండా, దేవుని శక్తి కలిగి, సాక్ష్యం కలిగి నువ్వు సేవ చేస్తే నువ్వు ఏ బోర్డు పెట్టుకొని ఊరేగినా నాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ బోర్డే ఎక్స్పోజ్ అవ్వాలని బోర్డులు పిచ్చి లేదు. ఎందుకంటే ఎవరు గ్యారెంటీ? ఏంది దిగావు? ఇప్పుడు ఎన్ని ప్రాంతాలయా జరుగుతుంది? 8 ప్రాంతాలు. 8 ప్రాంతాలు. మరి 10 మంది ఏంది, 8 మంది ఏంది? 8 ప్రాంతాలు ఏంది? 8 ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి. 2 తనకు సహకారులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? 10 ప్రాంతాలు ఉన్నాయి. నేను 8 చూస్తాను అయితే పెట్టుకొని. సరిగా చెప్పు, మరి నాకు అర్థం కాల. 10 ప్రాంతాల్లో పరిచర్యలు ఏర్పడ్డాయి. 10 ప్రాంతాల్లో జరుగుతుందా? 10 సంఘాలు, 10 మంది దైవజనులు ఉన్నారు. 10 మంది 10 ప్రాంతాల్లో. ఈయన అప్పుడప్పుడు మొత్తం 8 ప్రాంతాలు విజిట్ చేయడానికి అవకాశం దొరుకుతుందంట. అది ఆయన చెప్పిన వివరణ. ఇదంతా ఎందుకు చెప్పారంటే ఎచ్చుల కోసం, బిల్డప్ కోసం, ఓవర్ యాక్షన్ కోసం కాదు. లోకమును చూడు, జనములను చీకటి కమ్ముచున్నది. నువ్వు అరాకొర పరిచర్యల్లో, ఆత్మీయ జడత్వంలో ఆగిపోవడానికి లేదు. నువ్వు విజృంభించాలి. ఒక పక్క కొంతమంది లేచి దేవుని సువార్తను అడ్డుకొని, దేవుని పరిచర్యకు విఘాతాలు కల్పించి, అన్ని కోణాలలో పోలీస్ ద్వారా, ఎంఆర్ఓ ద్వారా, ఆఖరికి సుప్రీంకోర్టులతో సహా అన్నిటినీ ప్రభావితం చేసి
క్రీస్తు సువార్త వ్యాప్తిని ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని రకాలుగా అడ్డుకుని భారతదేశ ప్రజలు అంధకారంలోనే మగ్గిపోయేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా చూస్తా కూడా గుండెలో భారం రావద్దా? ఒక అబద్ధాన్ని, అసత్యాన్ని నమ్మినోడు అంతగా దాన్ని నిలబెట్టడానికి పోరాడుతుంటే, సత్యాన్ని నమ్మినవాడు, సత్యం కోసం నిలబడినవాడు, సత్యాన్ని వ్యాపింపజేయవలసిన వాడు ఎందుకు నిద్రపోతున్నాడు? ఎందుకు ప్రశాంతంగా ఉంటున్నాడు? ఎందుకు అల్ప విజయాలతో తృప్తి చెందుతున్నాడు? ఏదో పావులా బేడ రాగానే ఆ మందిరాన్ని తిప్పించి మళ్ళీచి అడుదిప్పి ఇడిదిప్పి ఇడిదిప్పి అడుదిప్పి అడుదిప్పి ఇడిదిప్పి ఎందుకని 10 మందిని ఉత్పత్తి చేయాలా? ఎందుకని 10 దీపాలు వెలిగించాలా? ఎందుకని 10 ప్రాంతాలు పట్టుకోవాలా? ఇంకెంతకాలం? ఈరోజు దేవుడు ఒక వాగ్దానం మరియు వార్నింగ్ 2 ఇస్తున్నాడు. వాగ్దానం ఏంటంటే, నా కుమారుడా, నా స్వరం నీకు వినబడిందా? స్థితి కనపడిందా? అట్లయితే నీ మీద నేను ప్రకాశిస్తాను, రా. నా కుమారుడా, నువ్వే తేజరిల్లాలి. నేను నీలో ఉంటా, నిన్ను వెలిగిస్తా. సూర్యుడు తేజరిల్లి లోకానికి వెలిగించినట్టు నా కుమారుడా, నేను నీ మీద ప్రకాశిస్తాను. నువ్వే తేజరిల్లి 10 ప్రాంతాలు పట్టుకోవాలి. దైవజనులందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళు, ఎక్కడోళ్ళు అయినా సరే, ఇక్కడ పేరు గొప్పలు ప్రతిష్టలు కాదు, కానే కాదు. ఆత్మల రక్షణ కావాలి. నశించిపోతున్నారు. త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, వేశ్యలుగా, దొంగలుగా, నరహంతకులుగా, జోదలుగా, బెట్టింగుల్లో, ఏమండి, ఆడోళ్ళు మగోళ్ళు తేడా లేదు. మందు తాగటానికి, బెట్టింగులు ఆడటానికి ఈరోజు అట్టయిపోయింది. సిగరెట్లు తాగేదానికి ఆడామగా తేడా లేదు. 10th చదివే పిల్లలు మందు తాగుతున్నారు. 7th చదివే పిల్లలు 7th చదివే పిల్లలు అంటే ఎంత పసిబిడ్డలండి, మందు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు. ఒక్కొక్క బిడ్డ వచ్చి మా స్కూల్లో ఇలా జరుగుతుందంటే మైండ్ పోతుంది. నీ పరిచర్యలో సండే స్కూళ్ళ విషయంలో ఎందుకు బాధ్యత కలిగి ఉండవు? నేటి బాలలే రేపటి పౌరులే. పిల్లల్ని, పసిబిడ్డలకి దేవుని గురించి ఎందుకు చెప్పవక్క నువ్వు? నీ పిల్లల్ని ఎందుకు అలవాటు చేయవు దేవునికి? వేసవి సెలవులు వచ్చినాయి, వాడిని ఏం చేస్తున్నావు? దైవజనుడు, విశ్వాసులు అందరూ గమనించాలి. బిడ్డల్ని చేతబట్టాలి, బిడ్డల్ని మందిరానికి నడిపించుకోవాలి. బిడ్డల్ని ఈ క్షణం చిన్న వయసు నుంచే దేవుని కొరకు పెంచితే వారు పెరిగి పెద్దయి దేవుని పాత్రలు అవుతారు, సమాజాన్ని ప్రభావితం చేసే యోధులు అవుతారు, మనగాళ్ళు అవుతారు. ఇప్పుడు ఆడు బుడ్డోళ్లే, పిల్లోళ్లే అని వదిలిపెడితే నీ కళ్ళ ముందు తిరుగుతున్నాడు. నువ్వు కాపాడితేనేమో కలెక్టరు, నువ్వు వదిలేస్తేనేమో కంటకుడు. నువ్వు చేతబడితేనేమో దైవజనుడు, ఆత్మల రక్షకుడు. నువ్వు చేత పట్టకపోతే వాడొక దయ్యపు సంబంధి, ఆత్మల వినాశకుడు. ఆ పసివాడు నీ ముందు తిరుగుతూ మౌనంగా అడుగుతున్నాడు, అన్నా నన్నేం చేస్తావన్నా అని. నానా నన్నేం చేయాలనుకుంటున్నావు నానా అని వాడు అమాయకంగా చూస్తూ అడుగుతున్నాడు. అమ్మా నన్ను దైవజనునిగా చేస్తావా, లేకపోతే దయ్యపు సంబంధిగా చేస్తావమ్మా అని ఏమీ తెలియని ఆ పసివాడు నీ ముందు దీనంగా నిలబడి, నీ చేతి శిల్పంలాగా నిలబడి చూస్తున్నాడు, శిలలాగా. నువ్వు నన్ను ఎటు చెక్కుతావమ్మా అని. అయిపోయింది. ఈరోజు దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది, ప్రకాశిస్తుంది. నువ్వు ఆ మహిమను పొందుకొని నువ్వు వెలగాలి. నువ్వే వెలగాలి. నీ సమాజం కోసం వెలగాలి. అమెరికా దేశంలో కనెక్టికట్లో పుట్టాడు. కనెక్టికట్ మొత్తం 20 సంవత్సరాల వయసుకి క్షయవ్యాధి వచ్చేసింది. క్షయవ్యాధి, దగ్గితే రక్తం. కానీ దేవుడంటే ప్రేమ, ఆత్మలంటే భారం. అమెరికా దేశం సరౌండ్స్లో కొన్ని రాష్ట్రాల సమీపంలోని కీకార్ అనే అడవుల మధ్యలో ఉన్నాయి కొన్ని గూడాలు. అందులో నివసించే ప్రజలు రెడ్ ఇండియన్లు. పెళ్లి చేసుకోవాలా, వెళ్ళిపోయాడు ఈ జబ్బుతో.
క్షయజబ్బు. అమెరికా సిటీలో ఏ రాష్ట్రంలోనైనా సరే తను హాయిగా సేవ చేసుకోవచ్చు, దర్జాగా మంచి కారు కొనుక్కోవచ్చు, రాయల్టీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, చాలా ఆశీర్వాదకరమైన, ఆనందకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని జీవించవచ్చు. అలాంటి జీవితం వదిలేసుకొని అరణ్యం మధ్యలోకి వెళ్ళిపోయాడండి ఈ పుట్టెడు జబ్బుతో. ఈ జబ్బుతో బిడలారా వినండి నాయన, ఏ కాడికి ఏసైను సబ్బు వాడినట్టు వాడటం కాదు, ఏసైను సబ్బు రుద్దినట్టు రుద్దేయటం కాదు, అది కాదు లైఫ్. మీరు విశ్వాసులు కదా, సత్యమెరిగిన వాళ్ళు కదా, ఏసైను వాడుకున్నందుక ఫలము, ఏసై కోసం కరిగిపోయినందుక ఫలం. ఎందుకు ఇస్తాడు రేపు ఫలం? చెప్పమ్మా, ఎందుకు ఇస్తాడా తల్లి ఫలం? అబ్బా నన్ను భలే వాడావమ్మా, దామ్మా బహుమానం అంటాడా? పక్కింటోడు కూడా సువార్త చెప్పను, నువ్వు నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశి. నువ్వు పాడవాకు, మర్యాద కొండు, నువ్వు ఆగురా. వీళ్ళు మళ్ళీ పాడబోతున్నారు, అందుకని చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరు పాడాలి? అది నిజంగా బహుమతి పొందేది ఎవరు? ఏసైనా కరగదీసినోళ్ళు కాదు, నా తండ్రి కొరకు కరిగిపోయినోళ్ళు పాడాలి ఆ పాట. ఒక చోట మొదలుపెట్టి అక్కడ ఆగల. ఊరు వదిలిపెట్టాడు, ఇల్లు వదిలిపెట్టాడు, పెళ్ళి వదిలిపెట్టాడు, ఏమైపోతున్నానో వదిలిపెట్టాడు, ఊరు ఉద్యోగం మొత్తం వదిలిపెట్టి వచ్చాడు ఎక్కడో ఒక ప్రాంతానికి. ఎరగరి ప్రాంతానికి వచ్చి అక్కడ కట్టి, అక్కడ సాగిపోకుండా ఇంకోసారి కట్టి, ఇంకోసారి కట్టి, ఇంకోసారి కట్టి నరసరావుపేటలో కట్టాడు. దానికోసం కోట్లు మెట్టు కూడా ఎక్కాడు. అక్కడ కడితే అక్కడ క్యాచ్ అయ్యాను నేను. ఎక్కడో చోట అరాకొరని ఆగిపోలా, అల్ప విజయాలతో తృప్తి చెందలా, సచ్చిందాకా కడతానే ఉన్నాడు, చచ్చిపోయి కూడా కడతానే ఉన్నాడు. భక్తుల్ని పొగిడి ఊరుకోవటం కాదు నాన్న, ఆదర్శం తీసుకొని, ప్రోత్సాహంగా తీసుకొని, తోటోడు తొడగోసుకుంటే మనం మెడ కోసుకోవాలనే డైలాగ్ కాకపోయినా కనీసం అతడు మెడ కోసుకుంటే మనం తొడన్నా కోసుకోవాలన్నా కనీసం ఈ పొజిషన్ కన్నా రావాలి కదా అంటున్నాను నేను. అంతే దైవజనులకు, మీకు అందరికి మళ్ళీ ఏమనుకోవకండి నన్ను. తెగ చెబుతున్నావు, నీ సంగతి ఏంటంటే నేను కాస్త కూస్తో తిప్పలు పడుతున్నాను, అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా. మరి నువ్వు 20 సంవత్సరాల ప్రాయంలో దేవుని కొరకు అప్పగించుకొని 24 సంవత్సరాల ప్రాయంలో వెళ్ళిపోయాడు పుట్టెడు జబ్బు పెట్టుకొని ఆ ఆత్మల రక్షణ కోసం. అమెరికా రాష్ట్రాలలో ఉన్నటువంటి సిటీస్లో ఎవరైనా చేస్తారు, కానీ దేవుణ్ణి ఎరగని ఆ ప్రజల మధ్యలోకి, ఆ అడవిలోకి, ఆహారం దొరకని ప్రదేశంలోకి, చలితో ఇబ్బంది పడే ప్రజల మధ్యలోకి, నిలవరమైన నివాసం లేని జనమ మధ్యలోనికి ఏ డబ్బో, ఏ కారు, ఏ బంగళా, ఏ హోదా, ఏ గుర్తింపు, ఏ భజన లేని ఆ ప్రదేశంలోకి ఎవడు పోతాడు? నేనే పోతా. నా ప్రభు బ్రతకనిస్తే బ్రతికి సువార్త ప్రకటిస్తా, లేకపోతే చచ్చిపోతా. అక్కడ చచ్చిపోతా, వాళ్ళ కోసమే చచ్చిపోతా. ఆ ప్రజల కోసం వెళ్తా నేను. అన్ని అనువుగా ఉన్న ప్రదేశాల్లో అందరూ సేవ చేయొచ్చు, కానీ అది కఠినమైన స్థలం, అడిగి పోతాను నేను అని పోయాడు. అక్కడక్కడ అడవిలో పొలాలు ఎరకొచ్చుకొని తను ఉండేదానికి ఒక చిన్న గూడు వేసుకున్నాడు. భాష తెలీదు, వాళ్ళ భాష తెలీదు. ఈయన భాష వేరు, వాళ్ళ భాష వేరు. ఈ 2 భాషలు తెలిసిన తాగుబోతాడు ఒకడు దొరికాడు. వాడిని పట్టుకొని, అయ్యా నీకు ఎంతో కొంత ఇస్తారా, నేను చెబుతాను వాళ్ళకి, నువ్వు ఆ భాషలో చెప్పయ్యా అని పట్టుకున్నాడు. ఈయన భాషలో ఆడికి చెబుతుంటే ఆడు అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పి సాయంత్రానికి డబ్బులు తీసుకునేవాడు.
కొద్ది రోజులు చూశాడు ఈయన బాధని. భారంతో, కన్నీళ్లతో, మూలుగులతో ఆయన ప్రార్థన చేయటం చూశాడు. కొన్ని గంటలు లేచేవాడు కాదు. చల్లని మంచులో ఒళ్ళంతా చెమటతో తడిసిపోయాడు. ఏడ్చి 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 ఆత్మల భారం, ఆత్మ పరితాపం. వీళ్ళ గతేంది, వీళ్ళ గతేంది, వీళ్ళ గతేంది, వీళ్ళ గతేంది, వీళ్ళని దర్శించి, వీళ్ళని దర్శించి, వీళ్ళని దర్శించి. ఎవరు నాయన, నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు, నీకు క్షయజబ్బు వచ్చింది, మంచులో అసలు ఉండకూడదు, నువ్వు అడవుల్లో అసలు తిరగకూడదు, టయానికి తినాలి, హాయిగా నిద్రపోవాలి. వాళ్ళు మరి ఎవరు పోతారు? వాళ్ళకి ప్రజలు వెళ్ళలేని, సేవకులు వెళ్ళలేని ప్రదేశాలు ఎవరు ప్రకటించి ఆ ఉన్నదేదో వాడి చేతిలో పెట్టి, ఏది తర్జుమా చేసిన వాడి చేతిలో పెట్టి రొప్పుకుంటా రోజుకుంటా వచ్చి ఆ కట్టెల దాంట్లో పడిపోయేవాడు. పడిపోయి చాలా సేపటికి తేరుకొని రొట్టెలు ఎత్తుక్కునేవాడు. ఏదైనా రొట్టె దొరికింది. రొట్టె తెచ్చుకోవాలంటే 15 మైళ్ళు పోవాలి ఆ గుర్రం మీద. 15 మైళ్ళు పోయి రొట్టె తెచ్చుకొని రొట్టెలో స్టాక్ పెట్టుకుంటే మరుసటి రోజు 2 రోజులకి 3 రోజులు బూజు వచ్చేది. తెచ్చుకున్న రోజు ఒక రొట్టె ఫ్రెష్గా, తర్వాత బూజే. ఆ బూజు దులుపుకొని ఆ రొట్టెనే తిని అక్కడే పడిపోయాడు. 5 సంవత్సరాలు బ్రతికాడు. 24 నుంచి 29 సంవత్సరాలు. ఏమిటా ఈ మనిషి, ఏమిటిన త్యాగం, ఏమిటిన భారం అని చూసి ఆ తర్జుమా చేసే తాగుబోతాడు మారాడు. మరి అయ్యా, నువ్వు నాకు డబ్బులు అవసరం లేదు, నీ దగ్గర ఏం లేదు, నీ పరిస్థితి దుర్భరంగా ఉంది, దారుణంగా ఉంది, నేను చెబుతాలేయ్యా, నువ్వు చెప్పు. భారంతో, కన్నీళ్లతో ఆత్మల కోసం ప్రలాపించేవాడు. ఏడ్చి 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 చివరిలో ఒక్క మాట అన్నాడు, బిడ్డలారా, ఒకవేళ నాకు యేసయ్య 1000 ప్రాణాలు ఇస్తే ఆ 1000 ప్రాణాలు కూడా నేను ఆయన కోసమే పెడతాను. 1000 జీవితాలు ఇస్తే ఆ 1000 జీవితాలు నేను ఆయనకే ఖర్చు పెడతాను, నా ప్రాణ ప్రియుడి కోసం, నా ప్రభు కోసం. ఆయన ఎవరికై ప్రాణం పెట్టాడో, ఎవరి కోసం సిలువను ఎక్కాడో, ఆయన త్యాగం వృధా కాకూడదు, ఆయన సిలువ వ్యర్థం కాకూడదు. నేను నా బాధ్యత నెరవేర్చకపోతే నా తండ్రి కష్టం వృధా అయింది. నేను ఆ సిలువను చాటకపోతే, నేను ఆ సిలువను లోకానికి ప్రకటించకపోతే నా తండ్రి త్యాగం వృధా అయింది, ఆయన రక్తం వృధా అయింది, ఆయన సిలువ వ్యర్థం అయింది. అది జరగకూడదు. ఆయన త్యాగం చెబితే, ఆయన సిలువ చెబితే ఎంతో మంది నరకం నుంచి కాపాడబడతారు, విడుదల పొందుతారు. నా తండ్రి కష్టం వృధా కాకుండా నాకు 1000 జీవితాలు ఇస్తే, 1000 ప్రాణాలు ఇస్తే ఆ 1000 ఆయన కోసమే ఖర్చు పెడతానన్న మహనీయుడు డేవిడ్ బ్రైనార్డ్. 5 ఏళ్ళు చేసిందే. ఆయన ఉన్నంత వరకు కష్టాలే. చివరికి ప్రభువులోకి వెళ్ళిపోయాడు. ఆ ప్రాణం పోయే తుది శ్వాస విడిచేటప్పుడు ఆయాసాన్ని తట్టుకోలేక, నన్ను ఎందుకయ్యా తీసుకోవచ్చుగా అన్నట. డేవిడ్ బ్రైనార్డ్ డైరీ చదివానన్నా? చదవండి అన్న, చదవాలా. జోనాథన్ ఎడ్వర్డ్స్ అని ఆయన అది ప్రజల్లోకి తెచ్చాడు. ఏం రాస్తాడో తెలుసా? ఆ ఊపిరి తీసుకుంటే నేను ప్రశాంతంగా వచ్చేసాక నీ దగ్గర కానీ అడిగి, అలా అడిగినందుకు క్షమాపణ అడుగుతాడు. ఏమన్నా తెలుసా? నా ప్రభువా, నన్ను క్షమించు, నన్ను ఇప్పుడు తీసుకోవచ్చు కదా అని అడిగాను, క్షమించు, నన్ను ఎప్పుడు తీసుకోవాలో నీకు తెలుసు కదా, నన్ను ఎప్పుడు తీసుకోవాలో నీకు తెలుసు కదా, నన్ను ఇప్పుడే తీసుకొని అన్నందుకు నన్ను క్షమించు అన్నాడు. నాయనా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నీ జనములను చీకటి కమ్ముచున్నది నాయన, నీ బాధ్యతను విస్మరిస్తే ఎట్లా? ఒక ఆర్డినరీ విశ్వాసులాగా ఎంతకాలం నువ్వు వెంబడిస్తావు? ఒక సాదా సీదా విశ్వాసురాల్లాగా నువ్వు ఎంతకాలం వెంబడిస్తావు? అర్థం కాలేదా నీకేసయ్యా? అర్థం కాలేదా రాకడ సమీపమైందని? నువ్వు తేజరిల్లకపోతే
నీ బంధువుల పరిస్థితి ఏంది, నీ సమాజ పరిస్థితి ఏంది, నశించిపోతున్న ఆత్మల పరిస్థితి ఏంది చూడు అంటున్నాడు ఆయన. చూడు జనాల పరిస్థితి చూడు. త్రాగుబోతులుగా ఉండి మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండాయా ఇక్కడ. అంతే ఉంచండి ఎత్తి. ఒకసారి నిలబడండి నాన్న, మీరు సిగ్గుపడకండి నాన్న. ఒకప్పుడు నేను బాగా తాగానన్నా, ఇప్పుడు మార్చుకున్నాను దేవుడి కృపలో. నా ప్రభు రక్షణలో వచ్చేసానన్నా, నేను యేసయ్య రక్తంలో కడగబడ్డానన్నా అన్నాళ్ళ. ఒకసారి వాళ్ళకి వెళ్ళి చూడండి నాన్న. ఈరోజు వాళ్ళ జీవితాలు మారి కుటుంబాలను ఆశీర్వాదకరంగా నడిపించుకుంటున్నారు వాళ్ళు. దేని వల్లనో తెలుసా? ఆ యేసయ్య ప్రేమ వాళ్ళకి అందటం వల్ల. అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలో, మహత్కార్యాలో కాదు మార్చింది, ఆయన ప్రేమ. ఆయన ప్రేమ మార్చింది ఈ గుండెల్ని. వాస్తవంగా వాళ్ళు మారటం అసంభవం, కానీ దేవుని ప్రేమ వారిని కదిలించింది. కదిలించడానికి ఆ ప్రేమని ఎవరో ఒకళ్ళు మీకు ప్రకటిస్తేనేగా మీ దాకా వచ్చింది. ఒకవేళ యేసయ్యను నమ్ముకోకపోతే మీ జీవితం ఎలా ఉంటుందన్నా? మీరు చెప్పండి నాకు. ఈ పాటికి బతికుండేవాళ్ళు అసలు, కుటుంబాలు నాశనం. కానీ ఈరోజు సమాజంలో నువ్వు వస్తున్నా పోతున్నా వందనాలనే పరిస్థితి ఉంది. ఒక బలహీనుడైన మనుషుణ్ణి ఒక మహనీయునిగా మార్చేసింది యేసయ్య సువార్త. మరి బాధ్యతగా ప్రకటించే వాళ్ళు ప్రకటించకపోతే వాళ్ళ గతి ఏంటి? ప్రతి విశ్వాసి బాధ్యత తీసుకుని నేను ప్రకటించే సువార్త శక్తి గలది, వ్యర్థం కాదని ఎరిగి ప్రకటించాలి. థ్యాంక్స్ నాన్న, కూర్చోండి, అయిపోయింది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఎస్, ఆయన కోసం నువ్వు నిలబడితే, ఆయన మహిమను నువ్వు కనపరిస్తే, ఆయన కోసం నువ్వు తేజరిల్లితే, నువ్వు చదువు ఉందా లేదా విశ్వాసి, నువ్వు ఆడపిల్లవా మగబిడ్డవా కాదు, నువ్వు దేవుని పరిశుద్ధాత్మ కలిగిన వాడివి, పరిశుద్ధాత్మను కలిగిన దానివి. ఆయన మహిమ నీ మీద ఉంది. ఆయన మహిమ నీ మీద ఉండి నువ్వు ప్రకాశించటానికి ఇష్టపడితే, జనములను కమ్ముచున్న చీకటిని వెళ్ళగొట్టడానికి నువ్వు ఇష్టపడితే, ఇక కింద వాగ్దానాలన్నీ నీవే. చూడు, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, అద్దుగో రాజులు నీ నువ్వు సిద్ధపడితే నీకు నేను అందుబాటులోకి తెస్తాను జనములను అన్నాడు. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. కన్నులెత్తి చూడు, చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు. ఇదేంది, నీ కుమారులు నీ కుమార్తెలు నీ చంకలో ఉండాలి కదా, అది ఆడిగిపోయారు వాళ్ళు. ఆనాడు ఇశ్రాయేలీలు చెదిరిపోయారు, వాళ్ళని గురించి అన్నట్టుంది. అది మనకు ఎలా అన్వయించుకోవచ్చు అంటే, నేను చిలకలూరుపేటలో ఉన్నాను, ఎర్రగొండపాలెం నుంచి బిడ్డలు వచ్చారు. అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చారు? దూరము నుండి వచ్చారు కుమారులు కుమార్తెలు, వచ్చి ఉపదేశం మీద రక్షణ పొందారు. చదువు నాన్న, నీ దగ్గరికి రప్పిస్తానన్నాడు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనొచ్చు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. గద్దుగో నీ కోసం వ్యాపారాలు నీ తట్టు తిప్పుతానంటే, వ్యాపారం ద్వారా ఏమొస్తుంది? అది కూడా కిందకి చదువు. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. అద్దుగో ఒంటెల సమూహం. నువ్వు నిలబడు నానా సీన్లో, నేను చెప్పిన ప్రకారం నువ్వు నిలబడి తేజరిల్లు నానా. డబ్బు అనేది తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను, అది వచ్చి నీ పాదాలకు మొక్కిద్ది రప్పించోడా. దాని వెంట నువ్వు పరిగెత్తేది నిద్రమోహమా? నేను చెప్పినట్టు నువ్వు నిలబడి రప్పించోడా, నీ కాళ్ళ దగ్గరకు తెస్తా, ఏదైనా తెస్తా. అసలు దాన్ని లెక్క చేయక నేను చెప్పినట్టు నువ్వు ప్రకాశించు. జనములను కమ్ముతున్న చీకటి నుంచి జనములను బయటికి తీసుకొని రా. అయిపోయిందా? ఇన్నున్నాయి. ఒంటెల సమూహము మిద్యాను, ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును. అబ్బాబాబాబా, ఎన్ని వాగ్దానాలయ్యా! చదివితే తెల్లారిద్ది.
ఇంటికి పోయి చదువుకో. ఇవన్నీ నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధం. అయితే నువ్వు సీన్లో నిలబడాలి. లోకాన్ని, ఆ లోక సంబంధమైన వాటిని అందిపుచ్చుకునే కక్కుర్తి బుద్ధి వదిలేయి. ఆఫ్టర్ ఆల్ ఈరోజు నువ్వు పరిగెత్తుతున్నది ఆఫ్టర్ ఆల్ నా దేవుడు రేపు నీకు ఇవ్వబోతున్న కార్యాలు చూస్తే మైండ్ బ్లోయింగ్ నీకు. యా 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 చూస్తావు. నేను ఈరోజు పలుకుతున్న మాట త్వరలోనే నీ జీవితంలో నెరవేరటం చూస్తావు. 1000 కోసం పరితపిస్తున్నావు. వేల రూపాయలు ఇతరులకు ఇచ్చే శక్తి నా దేవుడు నీకు ఇస్తాడు. చేస్తాడు, ఏ కార్యమైనా చేస్తాడు నీ కోసం. నువ్వు నిలబడాలా, దమ్ము చేసి, ధైర్యం చేసి.